ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ, రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి. ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి, కాంట్రాక్టుల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి, రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు. రివర్స్ టెండరింగ్ పద్ధతికి నీరు గార్చారు. వీటి రెండింటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి? కాంట్రాక్టుగా కుడి చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో తీసుకోవడం కమిషన్. ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒకసారి చూద్దాం అమరావతి భూములకు సంబంధించి ఏం జరిగింది. రాజధాని ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం మేము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర నిజంగా ప్రకటించకముందే అనేక పత్రికల్లో లీక్ వచ్చాయి. ఇదిగో ఇక్కడ రాజధాని వస్తుంది, అక్కడ రాజధాని వస్తుంది. పాప అమాయకులందరూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ కొన్నారు. ఒక పక్క వ్యాపారస్తులు రియల్టర్ల దృష్టి మరలిచ్చి, మరో పక్క ఎక్కడైతే మీరు అమరావతి పెట్టాలనుకున్నారో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, నీకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు నేరుగా వాళ్ళకి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ ఎక్కడ అమరావతి అనేటువంటిది వస్తుందో చెప్పి వాళ్ళ ద్వారా భూములు కొనించి ఈరోజు ఆ భూములకు సంబంధించి ఆ రాజధాని ప్రాంతంలో భూములకు సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజు కొన్నటువంటి భూముల విలువ ఈరోజు అక్కడే అమరావతి ఏర్పాటు చేశారు. చెప్పడానికేమో రకరకాలుగా చెప్పారు. ఒక లీకులు ఇచ్చారు, తర్వాత ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసినటువంటి ప్రదేశాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ముందుగా చెప్పారు, వాళ్ళ చేత భూములు కొనిపించారు. ఈరోజు దాదాపుగా 100 రెట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుబేరులుగా మారిపోయారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు. చౌకగా కారు చౌక కొనేదే పాపం కొట్టేశారు, కొన్ని కొనేశారు, కొన్ని లాగేసుకున్నారు, కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు, రకరకాలైనటువంటివి చేశారు. ఆ లబ్ధి రైతులకు జరగలేదు. కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూములను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ 2014-19లో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలో, ఎవరికైతే అధికారం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పచెప్పి దాదాపుగా ఈరోజు 100 రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టుల దగ్గరకు వచ్చింది. ఈ కాంట్రాక్టుల దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో 2014-19లో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురుడు పోసుకున్నాయి, వాటికి మరలా ఊపురులు ఊపుతున్నారు. అవి మరలా తీసుకొచ్చారు. తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలన్నీ తీసుకురావడం, వాటిని సిండికేట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళకి పనులు ఇవ్వడం, వాళ్ళకింత, దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నాం? చంద్రబాబు గారి హయాంలో పట్టిసీమ టెండర్ జరిగాయి. పట్టిసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడటమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవోగా కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానివల్లనే ఈ రివర్స్ టెండరింగ్ అని జ్యుడిషియల్ ప్రివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి? ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టులన్నింటినీ పరిశీలించేవాడు. ఏదైనా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు. ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు. అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది. కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులు వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ, భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ, లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది,
దీనివల్ల ఎదుగు ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు, ప్రజాధనం దుర్వినియోగం కాదని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఆ ప్రివిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని. దాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం L1 ఎవరు అనేటువంటి నిర్ధారించేటువంటి వాళ్ళు. ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది, కరెక్ట్గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు. టెండర్ దాఖలు చేసినటువంటి వాడు L1 వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఎవరు అంతిమంగా మేము తక్కువకు చేస్తాము అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవరు రాకపోతే L1గా ఎవరు కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమే, ఎవరు పోవడమో కూర్చోవడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది. రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునేవాళ్ళు. ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకునేది. తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకు